హైదరాబాద్ అమీర్పేటలో అగ్ని ప్రమాద స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ప్రమాదానికి హర్ష మెస్ అని చెప్పడంతో అక్కడికి వెళ్లి పరిశీలించారు. హర్ష మెస్లో ఎలాంటి అగ్ని ప్రమాద నివారణ చర్యలు పాటించలేదని అధికారులు గుర్తించారు. ప్రమాదానికి మెస్ నిర్లక్ష్యమే కారణమా లేదా అనేది తేలాల్సిందని రంగనాథ్ అన్నారు. మధ్యాహ్నము 12:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో మీరు చూశారు, బిల్డింగ్ అంతా కూడా మొత్తం ఆల్మోస్ట్ పూర్తిగా ఫైర్లో డౌజ్ అయ్యటం, దాదాపు మొత్తం అంతా తగలబడటం అనేది జరిగింది. అదృష్టవశాత్తు ఎక్కడా కూడా ప్రాణానికి ఎక్కడ కూడా నష్టం లేకుండా జరిగింది. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ పక్కన ఉన్నటువంటి మెస్ నుంచి వచ్చినటువంటి, అంటే ఆ చిమ్నీ ఏదైతే సెకండ్ ఫ్లోర్ దగ్గర ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి వచ్చినటువంటి కొన్ని స్పార్కులు కానీ మంట కానీ ఈ పక్కన షాప్ ఏదైతే సెకండ్ ఫ్లోర్లో ఉందో హెల్మెట్స్ అమ్ముతున్నటువంటి షాప్లో అక్కడ ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ మీద అక్కడ దానివల్ల అక్కడ కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ ఫైర్ స్టార్ట్ అయిందనేది వీళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమో షార్ట్ సర్క్యూట్ అయ్యి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఏసీస్ కొన్ని ఏదో రిపేర్ అవుతున్నాయి అన్నారు. ఏదైనా కానీ అది రేపు ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు అంతా కూడా బయటికి వచ్చేటటువంటి ఉంటుంది. అమీర్పేటలో జరిగిన అగ్ని ప్రమాదం సడన్ గా జరిగింది కాదన్నారు తెలంగాణ రక్షణ సేన చీఫ్